రాత్రిపూట మీకు మెలకువైపోయి బాత్రూమ్కి వెళ్ళాలంటే కాళ్ళు కడుక్కోవటానికి వీలు లేకపోతే కొంచెం కాళ్ళ మీద కొంచెం నీళ్లు వేసుకొని వచ్చి తుడుచుకొని పడుకోండి. తడి కాలుతో మీరు నిద్రపోవద్దండి, తుడుచుకొని పడుకోవాలి. కాళ్ళు పడుకోనికి ముందు పాదాలు పూర్తిగా తుడుచుకొని పడుకోండి. ఇఫ్ పాసిబుల్ యూ వాష్ ఇట్, నాట్ పాసిబుల్ వైప్ ఇట్. దాన్ని బాగా తడిగుడ్డతో తుడిచేసేసేయండి. మురికి కాలుతో పడుకోవద్దండి. మీరు కంపల్సరీ కాళ్ళు కడుకోవాల్సిందే. కాళ్ళు కడుక్కోవటానికి నీళ్లు అంతా లేకపోతే తడిగుడ్డతో అరకాలని కాలుని కింద తట్టు బాగా తుడుచుకోండి. తడిగుడ్డతో తుడిచేసి పొడిగుడ్డతో తుడిచేసి శుద్ధంగా ఉంటుంది. మీకు టైం వేస్ట్ చేయటానికి మీకు ఇంకొక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. దీన్ని కొరుకుతూ ఉంటారు ఇట్లా. ఏది గోరుని కొరికి దాన్ని ఏమంటారు, దానికి అని ఉమ్మేస్తూ పక్క వాళ్ళకంతా ఉమ్మేస్తూ మీరే ఏదో గోరు తీసుకోవటానికి ప్రయత్నం చేస్తారు. చాలా మంది గోర్లే ఉండవు, తినేసి తింటారు. పూర్తిగా రక్తం వచ్చేంత వరకు తింటారు. మరి పెన్ను నోట్లో పెట్టుకొని ఊరికే ఇట్లా అనటం ఇదంతా చేయొద్దండి. దాని చెవులో పెట్టి లట్కా అనటం, ముక్కులో పెట్టుకొని ఇట్లా అనటం, అది బాగా బలవంతంగా అభ్యాసం అయిపోతే పక్క వాళ్ళు ముక్కులు కూడా పెట్టేస్తారు. అందుకని ఫస్ట్ అది అభ్యాసం చేయొద్దండి. పెన్నుని లట్క సౌండ్ చేయొద్దండి. అది ఇట్లా వస్తుంది కదా, దానిపైన దానికి దాన్ని టక్ 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 ఎక్కడో సినిమాలో చూసింటారు కదా, అది టక్ టక్. అది చేయొద్దండి, బ్యాడ్ హ్యాబిట్ అది. అది నోట్లో పెట్టుకోవటం, చెవులో పెట్టుకోవటం, ముక్కులో పెట్టుకోవటం. ఆ పెన్ను ఊరికే చేతిలో ఉంటే అట్లా ఏదేదో చేసేస్తుంటాం. పక్క వాళ్లతో పొడచటం, ఇట్లంతా ఏదేదో చేస్తాం. తర్వాత కిందంతా ఏదో రాయటం, ఏదో పిచ్చిగీతలు. మంచిది రాయొచ్చు కదా, నోట్ బుక్ తీసుకొని ఒక పద్యం రాయొచ్చు కదా, ఒక శ్రీరామ అని రాయొచ్చు కదా. పోనీ రాయాలా అని చెప్పడం ఉంటే శ్రీమాత అని రాయొచ్చు కదా. మీ పాఠం రాసుకోవచ్చు కదా, డ్రాయింగ్ నేర్చుకోవచ్చు కదా. అది చేయరు మీరు, ఇట్లా చేస్తూ ఉంటారు. ఆ పెన్ను పాపం ఏమైపోతుందో, అది ఊరు పెన్ను. అది అన్ని చోట్ల దాన్ని నోట్లో పెట్టుకోవటం నేను చెప్పను, ఎక్కడెక్కడో పెట్టుకుంటారు చాలా మంది, వదిలే. అందుకని జాగ్రత్తగా పెన్నుని కాపాడుకోండి. దాన్ని ఊరికి టక్క అనేటట్టుగా చేయొద్దండి. పక్కవాడి యొక్క షర్ట్ మీద అదంతా రాయొద్దండి, బాగలేదు. దుఃఖపడతారు వాళ్ళు, అవమానపడతారు. ఇద్దరు చెడిపోయినట్టు అయిపోతుంది. బుక్స్ కూడా అంతేనే, కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. బుక్స్ పాడు చేయొద్దండి. చాలా దుఃఖం అవుతుంది పాడైపోతే. నోట్స్ రాసుకుంది పోతే ఆ రోజంతా నిద్ర పట్టదు మనకు, అయ్యో పోయిందే అని. భోజనానికి ముందు చెడ్డ సౌండ్ రాకూడదు. అన్నపూర్ణేశ్వరికి కోపం వస్తుంది. ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ ఇవంతా కూడా మీకు.
కానీ జీవితంలో చాలా ఉపయోగపడతాయి. మీ ఇంటి దగ్గర ఏదైనా ఉంటే హాలిడేస్ టైంలో వెళ్ళి స్విమ్మింగ్ నేర్చుకోండి. ఎవరు స్విమ్మింగ్ నేర్చుకున్నారు చేతులు ఎత్తండి. స్విమ్మింగ్ నేర్చుకున్నారా? లేక ఊరికే ఈత కొడతానని ఒక భ్రమపడి అక్కడ టక్క 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 కొడతారా? స్విమ్ వచ్చా? ఓకే. స్విమ్లో ఎవరైనా ప్రైజ్ తీసుకున్నారా? స్విమ్మింగ్ చేస్తూ ప్రైజ్ తీసుకున్నారా? నువ్వు తీసుకున్నావా? స్విమ్మింగ్లో మీరు ఇద్దరు లేండి, మీకు పెడతాను ఇప్పుడు. అయితే స్విమ్ చేయిస్తాను మధ్యాహ్నానికి, చూస్తాం ఎట్లా చేస్తారు. ఎక్కడ చేశారు మీరు స్విమ్మింగ్? హైదరాబాద్లోనా నేర్చుకున్నారా? స్విమ్మింగ్ పూల్లో నేర్చుకున్నారా? ఏదో కాలువలో నేర్చుకున్నారా? ఓకే, కూర్చోండి. ఎవరు వాకింగ్ బాగా చేస్తారు చేతులు ఎత్తండి. వాకింగ్ నేర్చుకోండి. మనస్సులో అనుకోకూడదు, నిజంగా వాకింగ్ చేసి చూపిస్తాను. ఎన్ని గంటలు చేస్తారో తెలుస్తుంది మీకు. చేస్తారా బాగా? ఓకే. తిరుపతి కొండకి ఎవరు ఎక్కారు మెట్లలో పైకి? చేతులు ఎత్తండి. గుడ్. ఓకే, బాగుంది, సంతోషం, థ్యాంక్స్. ఓకే, నెక్స్ట్ క్లాస్ తీసుకోండి. జయ గురుదత్త. బాగుందా? బాగుంది. పనికి వస్తాయా నేను చెప్పేది? తాత చెప్పేది పనికి వస్తాయా కదా? మనం చేసే తప్పులు చెప్పారు కదా తాత, ఇప్పుడు తప్పులు చేశాం కదా.